అందరికీ నమస్కారం అండి. ఈ స్వచ్ఛతా హీ సేవ 2024 ప్రోగ్రామ్ గురించి, ఆ క్యాంపెయిన్ గురించి నేను చెప్పడానికి వీడియో రికార్డింగ్ పెడుతున్నానండి. దీంట్లో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 2014 అక్టోబర్ 2 నుంచి ఈ స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. ఎస్‌బీఎంతో పాటు. ఇప్పటికి 10 సంవత్సరాలయింది. దాన్ని హైలైట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్‌లో ఈవెంట్స్‌ని హైలైట్ చేయమని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్. అలాగే ఈ స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్‌లో మనకి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం వచ్చిన థీమ్ ఏంటంటే స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత. ఇది ఈ సంవత్సరం వచ్చిన థీమ్ అండి. దీంట్లో 3 మెయిన్ పిల్లర్స్ 3 ప్రధాన లక్ష్యాలున్నాయి దీంట్లో. స్వచ్ఛతాకి భాగీదార్. అండ్ సెకండ్‌దొచ్చి సంపూర్ణ స్వచ్ఛత. మూడోదొచ్చి సఫాయి మిత్ర, సురక్ష, శివార్. ఈ 3 మెయిన్ పిల్లర్స్‌గా ఉన్నాయండి దీంట్లో. ఒక్కొక్క దాంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఈవెంట్స్ క్రియేట్ చేయాలి. దాంట్లో ఏ ఏవేమి ఈవెంట్స్ మనం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం అనే దాన్ని మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది ఈ వెబ్‌సైట్‌లో. దీనికి సంబంధించి ఒక వెబ్‌సైట్ ఒకటి లాంచ్ చేశారండి. దానికి గాను మనం గూగుల్‌లోకెళ్ళి స్వచ్ఛతా హీ సేవ 2024 అని కొడితే మనకు వెబ్‌సైట్ ఓపెన్ అవుతుందండి. ఇలా వస్తుంది. ఈ ఈ వెబ్ పేజ్ ఇలా వస్తుందండి. దీంట్లో రైట్ సైడ్ కార్నర్‌లో లాగిన్ అని ఉంటుంది. మీకు దీంతో పాటు ఈ వీడియోతో పాటు నేను మీకు బ్లాక్ లెవెల్ లాగిన్స్ ఇస్తాను. అంటే మనకి బ్లాక్ లెవెల్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్‌కి ఉంటాయండి. దీంట్లో మీరు క్రియేట్ చేసే ఈవెంట్స్ అన్నిటిని మండల్ లెవెల్‌లో క్రియేట్ చేస్తే అది డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అది మన డీపో గారి దగ్గర, అలాగే ఆర్‌డబ్ల్యూఎస్ఎస్‌సి గారి దగ్గర ఉన్న వెబ్‌సైట్‌లో ఆ డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడ అప్రూవ్ చేస్తుంటారు. దీనికి సంబంధించి యూజర్ ఐడీస్ ఆల్రెడీ క్రియేట్ చేశారండి బ్లాక్ లెవెల్ మనకి. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆక్విడ్‌కి సంబంధించి ఒక పోర్టల్‌ని ఓపెన్ చేస్తున్నాను. లాగిన్ అయిన తర్వాత మనకు డైరెక్ట్‌గా ఇలా చూపించేస్తుంది. దీంట్లో ఇది బ్లాక్ లెవెల్ యూజర్ ఐడీస్ సంబంధించిన పోర్టల్ అండి. ఆక్విడ్ మండలంకి సంబంధించి. దీంట్లో ఈవెంట్స్ ఎలా క్రియేట్ చేయాలంటే ప్రస్తుతానికి ఒక సీటీయూ అనేది క్లీనింగ్ టార్గెటింగ్ యూనిట్. సీటీయూ అంటున్నాం. దాన్ని ఇమ్మీడియేట్‌గా ప్రతి పంచాయతీలో ఒక స్పాట్ ఐడెంటిఫై చేసి, దాన్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్‌ని ఒక ప్రోగ్రామ్ మనం ఇప్పుడు క్రియేట్ చేయాల్సి అంటే దాన్ని ప్రీవియస్‌గా ఎలా ఉంది, ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది, దానిలో ఎంతమంది పార్టిసిపేట్స్ చేశారు, ఆ ఏరియా సైజ్ ఎలా ఉంది, బిఫోర్ ఫోటో అండ్ ఆఫ్టర్ ఫోటో మనం పెట్టాల్సి ఉంటుంది దీంట్లో. ఆ ఈవెంట్‌కి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీటీయూ ఐడెంటిఫికేషన్ అని పెడుతున్నానండి. సీటీయూ ఐడెంటిఫికేషన్ అని పెట్టాను. ఈ థీమ్‌ని నేను సీటీయూ సంపూర్ణ స్వచ్ఛతలో పెడుతున్నాను. ఇక్కడ సీటీయూ ఐడెంటిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు. లేదా మాస్ క్లీన్‌నెస్ డ్రైవ్ అని కూడా పెట్టుకోవచ్చు. సీటీయూ ఐడెంటిఫికేషన్ గనక పర్టిక్యులర్‌గా దానికోసం పెట్టాను. ఈవెంట్ టైప్ సీటీయూ ఐడెంటిఫికేషన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ రోజు చేద్దాం అనుకుంటున్నాం అనేది పెట్టుకోవాలి. నేను ఈ ఈ రోజు పెడుతున్నాను. ఎండింగ్ డేట్ ఎప్పుడు పెడుతున్నాను? రేపటికి పెడుతున్నాను. ఈ కోఆర్డినేటర్ గారు మన పంచాయతీ సెక్రటరీ గారి పేరు రాసేయండి. అలాగే లేదా అక్కడ కీ రోల్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పేరు ఇక్కడ ఇవ్వాలి, ఫోన్ నంబర్ ఇక్కడ ఇవ్వాలండి. తర్వాత ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు? దీనిలో మనకి ప్రజల స పార్టిసిపేషన్ అనేది పీపుల్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎంతమంది స్వచ్ఛందంగా ఎవరైనా ఎన్‌జీఓస్ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ డీటెయిల్స్ కూడా దీనిలో ఇవ్వాల్సొస్తుంది. వాళ్ళనైతే మనం సెపరేట్‌గా పార్ట్నర్ కింద రాసుకొని ప్రతి ప్రోగ్రామ్‌లో కూడా వాళ్ళని మనం ఇంక్లూడ్ చేసే ఆప్షన్ దీనిలో ఉందండి. నెక్స్ట్ ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎంతమంది వస్తారు? అంటే ఈరోజు రేపు పెట్టాను గనక ఈ ప్రోగ్రామ్ డేట్‌ని బట్టి మనం ఎంతమంది వస్తున్నారు అనేది యేసుకుంటాం. ఒక 10 మంది యేసుకున్నాను. ఆ ప్రో ఈ ప్రోగ్రామ్‌కి వస్తారని. ఎంత గార్బేజ్ రావచ్చు? ఒక యాబ్ ఒక 20 కేజీలని యేస్తున్నాను. ఆ ఏరియా ఎన్ని మీటర్స్‌లో ఉంది? అలాగే ఏరియా బ్రెడ్త్, లెంగ్త్ ఎంతెంత అనేది ఎయ్యాలండి ఇక్కడ. నెక్స్ట్ ఏరియా టైప్. అక్కడ అది హెల్త్ ఇన్‌స్టిట్యూషన్ ఏరియానా? లేకపోతే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వాటర్ బాటిల్స్ దగ్గర, ప్లేస్ ఆఫ్ వర్షిప్ దగ్గర, స్లమ్స్ దగ్గర, మార్కెట్ ప్లేసా, రైల్వే ట్రాక్సా, బస్ స్టాండా, ఎయిర్‌పోర్టా, టూరిజం లొకేషనా, జూవా ఇవన్నీ ఇచ్చారు కదా! వీటిల్లో దాని రిలేటెడ్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. గార్బేజ్ టైప్ మన దగ్గర వచ్చేది ఇప్పుడు ఆర్గానిక్ వేస్టా, రీసైకిల్ వేస్టా, హజార్డస్ వేస్టా, ఈ వేస్టా,
బయోమెడికల్ వేస్టా, కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్టా, ప్లాస్టిక్ వేస్టా, వెట్ వేస్టా, డ్రై వేస్టా, ఇన్స్టిట్యూషనల్ వేస్టా, అగ్రికల్చర్ వేస్టా, వీటిలో ఉన్న టైప్స్కి ఏది రిలేటెడ్ అంటే అది పెడతామండి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. కామన్గా మన దగ్గర మిక్స్డ్ వస్తుంది, కానీ దాంట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం తీసుకోవచ్చు. డిపార్ట్మెంట్ బై ఫ్రీజ్ అయి ఉంటుందండి. తర్వాత మనకి ఎస్బిఎం గ్రామీణ అనేది డిఫాల్ట్గా మనకి అది ఒకటే వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ యూనిట్ కూడా ఇది రూరల్ యూనిట్స్ కనుక మనకి రూరల్లో పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా ఫ్రీజ్ అయి ఉంటాయి. మనకి ఓన్లీ పంచాయతీ ఏ పంచాయతీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం భీమలాపురం అనుకుందాం. భీమలాపురం విలేజ్ ఏంటనేది భీమలాపురం. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఆచంట అని టైప్ చేసి భీమలాపురం అని టైప్ చేశాను. అక్కడ ఆ లొకేషన్ అది చూపిస్తాం చూడండి. దాన్ని మనం ఇక్కడ జూమ్ చేసుకుని చూస్తే కనిపిస్తుంది. ఒకవేళ ఆ లొకేషన్ రాంగ్ పడింది అనుకోండి, ఒకవేళ లొకేషన్ రాంగ్ పడితే మనం ఎక్కడైతే క్లిక్ చేస్తే ఆ లొకేషన్ అది తీసుకుంటుంది. ఇప్పుడు వల్లూరు దగ్గర చూపిస్తుంది. ఒకవేళ భీమలాపురం తప్పు అనుకోండి, ఇంకెక్కడన్నా మార్చేస్తే అక్కడికి వస్తుంది. ఇక్కడ మార్చేసాం అనుకోండి ఇక్కడికి వస్తుంది. కామన్గా అది కరెక్ట్గానే చూపిస్తుంది. ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇక్కడ వచ్చేస్తాయండి. బిఫోర్ ఫోటో అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకుండా ఉన్న ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాము. ఫోటో సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసి క్రియేట్ ఈవెంట్ చేస్తాం. తర్వాత ఇదే ఈవెంట్ మళ్ళీ ఇక్కడ వస్తుంది ఈవెంట్స్లోకి. ఇక్కడ అప్లోడ్ చేసేసిన తర్వాత క్రియేట్ చేసేసిన తర్వాత మీరు ఆ ప్రోగ్రామ్ ఎంతమందితో పార్టిసిపెంట్స్తో క్రియేట్ చేసి సబ్మిట్ చేసేసారో ఆ ప్రోగ్రామ్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత, అంటే ఆఫ్టర్ ఫోటో తీసిన తర్వాత మళ్ళీ ఈవెంట్స్లోకి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి అక్కడ ఆఫ్టర్ ఫోటో మనం అప్లోడ్ చేసుకోండి. ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఈ సిటియు అనే యూనిట్స్ని ప్రతి విలేజ్లో మనం ఇమీడియట్గా ఒకటి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఒకటి అప్లోడ్ చేయాల్సిన కార్యక్రమం ఉంది. ఇది మనం రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో స్టార్ట్ చేశారు. మన దగ్గర ఇంకా ప్రస్తుతానికి 0 ఉంది. అర్బన్లో స్టార్ట్ చేశారు, కానీ రూరల్లో మాత్రం 0 ఉంది మన దగ్గర. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం మున్సిపాలిటీల్లో స్టార్ట్ చేసి వాళ్ళు క్రియేట్ చేస్తారు ఈవెంట్స్. బట్ మన రూరల్లో మాత్రం ప్రస్తుతానికి 0 ఉంది. సో దయచేసి అందరూ పంచాయతీ లెవెల్, విలేజ్ లెవెల్లో ఒక సిటియూని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దీనిలో ఈ ఈ ఈ పోర్టల్లో యాడ్ ఈవెంట్లో ఇమీడియట్గా ఒక ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయాల్సిందే. నేను 11, 12 ఇచ్చాను. దాన్ని బట్టి డేట్ అనేది మీ అవైలబిలిటీని చెక్ చేసుకుని ఆ ఈవెంట్ని ప్లాన్ చేసుకోండి. అలాగే క్రియేట్ చేయండి. దానికి ఎవరైతే పార్టిసిపెంట్స్ వస్తున్నారో ఆ కోఆర్డినేటర్ పేరు, ఫోన్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి, కామన్గా మన దగ్గర పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు, ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చేసేయచ్చు, పర్లేదు. రిపీట్ అయితే కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుందండి. రిపీట్ అయితే 2, 3 సార్లు ఓకే, కానీ 5, 6 ఉన్నాయనుకోండి అక్కడ వేరే వాళ్ళ పేర్లు మార్చడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ దీనిలో ఎవరైనా ఎన్జిఓస్ని దీనిలో యాడ్ చేయాలనుకుంటే కనుక ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. దానికి సపరేట్గా పోర్టల్ ఉంది, అది నేను మళ్ళీ పోస్ట్ చేస్తానండి. నా పేరు దినేష్ అండి, నేను ఎస్బిఎం కన్సల్టెంట్ని. నా నెంబర్ వచ్చి 9000421080. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి, నేను క్లియర్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సార్.